హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే బీజేపీ సంబరాలు మొదలుపెట్టింది. ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణలో కూడా సంబరాలు అయితే నిర్వహించారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రాకేష్ రెడ్డి గారు, అసలు ఎక్కడ చూసినా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ ఎక్కడ దరిదాపుల్లో ఉండదన్నారు, కానీ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ దరిదాపుల్లోకి పోయింది. ఎగ్జిట్ పోల్స్ని ఎట్లా చూడొచ్చు? ఇవి విదేశీ అన్ని కాదండి, భారతీయ ఛానల్స్ కాదు. ఆర్టీవీ లాంటి ఛానల్స్, ఈఆర్టీవీ, తెలంగాణ ఆర్టీవీ, లేకపోతే ఢిల్లీ ఆర్టీవీ, అర్నాల్ గోస్వామి లాంటి వాళ్ళ ఛానల్స్ బ్రహ్మాండంగా చెప్పినాయి. ఆ ఛానల్స్ ఏదైతే ఒపీనియన్, కానీ ఏదైతే విదేశీ నిధులతోని, ఎట్లయితే ఇప్పుడు విదేశాలలో దేశాన్ని విమర్శించే ఈ రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తుల వల్ల ప్రభావితమై, విదేశీ నిధులతో విదేశీ శక్తుల ప్రభావితమై నడుస్తున్న ఛానల్స్ మాత్రమే ఒపీనియన్ పోల్స్లో భారతీయ జనతా పార్టీ నిర్వీర్యం ప్రయత్నం చేసి, కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంకా ఈ దేశంలో కదిలేదు కాదు, అదిలేదు కాదు, 13వ కాదు, దేశంలో 30వ అధికారంలోకి వస్తాం. ఏమైనా రాహుల్ గాంధీ గారి కళలు కంటే ఆ కళలు ఈరోజుతో వమ్ము అయిపోయినాయి. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు తెలంగాణలో ఎట్లయితే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు 6 వాగ్దానాలను 6 గ్యారెంటీలు ఇచ్చి ఒక మోసపూరిత వాగ్దానాలు ఇచ్చాడు, అక్కడ 60 వాగ్దానాలు ఇచ్చిన నమ్మలేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కానీ ఇంకా మిగతా ప్రజలు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు కూడా ఈ కాంగ్రెస్ దొంగ వాగ్దానాలు, అమలు కాని వాగ్దానాలు, అసత్య వాగ్దానాలు నమ్మకూడదని కోరుకుంటున్నా. రెండోది, ఇది ఒక జాతికి స్ఫూర్తి నింపిన విజయం. కశ్మీర్ లాంటి చోట కాషాయ జెండా సఫ్రాన్ ఎగురుతున్నది 30 సీట్లతోని. వీలైతే చర్చలు జరుగుతున్నాయి ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకు. మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రివర్యులు మా కిషన్ రెడ్డి అన్నగారి నాయకత్వంలో ఎట్లయితే కశ్మీర్లో కూడా కాషాయ జెండా ఎగరేసామో, రాబోయే భవిష్యత్తులో తెలంగాణలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ నుంచి తెలంగాణ కూడా ప్రభుత్వం ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ కూడా రద్దు చేశారు, కానీ అక్కడ ప్రజలు మీకు మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ అనేది ఇవ్వలేదు. ఎందుకు మిమ్మల్ని ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్మట్లేదా? ప్రజలు ఎంత అందరు ఒకేసారి నమ్మరండి. 30 సీట్లు నమ్మినామంటే అంతో మొత్తానికి మొత్తం ఒక 40% వరకు రీచ్ అయినాము. ఇంకా మొత్తం అసాంఘిక శక్తులు, రెండోది చీకటి ఒప్పందాలు, లేకపోతే చాటు వ్యవహారాలు, అబద్ధ వాగ్దానాలు, రకరకాల మోసపూరిత వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ మిత్రపక్షాలు కావచ్చు, కొద్దిగా ప్రభావితమైనరు. వాళ్ళని కూడా మార్చుకుంటాం. 30 నుంచి ఇంకా మళ్ళీ మార్చుకునే ప్రయత్నం చేసి, మళ్ళీ ఎట్లయితే హర్యానాలో అట్రిక్ విజయం సాధించామో, జమ్మూ కాశ్మీర్లో కూడా విజయాల పరంపర మొదలు పెడతాము. కానీ ఇక్కడ హర్యానా విషయానికి వస్తే ఒకటి క్లారిటీగా, ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళిన నేతలు కొంతమంది కూడా ఎక్కడ కూడా హర్యానాలో బీజేపీ వచ్చే అవకాశం లేదని కొంతమంది మాట్లాడినరు, దాన్ని కొంతమంది ఎక్కిరించేలా కూడా చేశారు, చూసాం. అటువంటి మీకే నమ్మకం లేని చోట గెలుపు ఏ విధంగా సాధ్యమైందనే చర్చ జరుగుతుంది. ఎవరు చెప్పారు? అది మీకెవరైనా చెప్తే చెప్పినారో? అది ఎవరైతే కాంగ్రెస్ ముసుగేసుకున్న కాంగ్రెస్ నాయకులు మీకు ఏదైనా చెప్తే తప్పుడు వార్తలు ఇచ్చిన కాంగ్రెస్ ముసుగేసుకున్న వాళ్ళు బీజేపీలో ఉన్నారా? అంటే మీలాంటి ఛానల్స్లో కొందరు ఉంటారు కదా, అంటే వేరికి ఇక్కడ ఉండకుండా అట్లా ఉంటారు. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆ విజయం చూపిస్తున్నది కదా, 3వసారి అట్రిక్లో కూడా 40, ఇంతకుముందు 40 సీట్లు, 49 సీట్లు. అంటే భారతీయ జనతా పార్టీ పరిపాలన ఎట్లుంటుంది? మోసపూరిత వాగ్దానం చేయమండి. ఇప్పుడు మన సోదరుడు అన్నట్లు చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం. ఈ తప్పుడు వాగ్దానాలు, ప్రజల్ని మోసపుచ్చేటి, దేశ విభజన చేసేటి, ఇట్లాంటి మాటలు మాట్లాడడం. ఆ రాహుల్ గాంధీ గారు ఏమైనా ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతున్నాడండి? గల్లీ లీడర్ అన్న పర్వాలేదు. మా ఏరియాలో ఇక్కడ ముంగట పోతే ముస్లిం బాగ్ లాంటి చోట అంతకన్నా పరిణితి చెందిన నాయకులు ఉన్నారు. కాదు అంటే మా అన్నగారు పాత ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని నచ్చి అడగండి ఎంత మంచిగా పరిణితి చెందిన నాయకులు. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు? 370 ఆర్టికల్ తీస్తే మా సైనికులను చంపుతావా? రోజుకు 100,000 మంది సైనికులను చంపుతారా రాహుల్ గాంధీ గారు, మీ కాంగ్రెస్ మల్లికార్జున ఖార్గే గారు? ఇదా మీరు చెప్పేది? దేశాన్ని ఈరోజు ఏకత మీద నిలబట్టి దేశాన్ని యూనిట్గా తయారు చేసిన 370 ఆర్టికల్ని మేము ఏ రకంగా తెచ్చేసామో దాన్ని తిరిగి ప్రవేశపెడతారంటే, దేశంలో ఏదైతే ఇప్పుడు దేశంలో ఏదైతే మన దేశానికి రక్షణ సైనికుల్ని రోజు 100,000 మందిని చంపాలని కోరుకున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలే తగిన సమాధానం చెప్పారు. కానీ ఒకటి ఇక్కడ ఏదైతే జమాతే ఇస్లాం ఉందో అది కూడా పోటీలో ఇండిపెండెంట్గా ఉంది. ఒక ఉగ్రవాద సంస్థ అని చెప్పి దాన్ని నిషేధించారు, కానీ దాన్ని ఇండైరెక్ట్గా ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు బీజేపీ వెనక హస్తం ఉందని కొంతమంది విమర్శిస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఒకటి చీల్చడానికి ఎన్సీపీ, బీజేపీ ఎప్పుడు కూడా దేశ విచ్ఛిన్నకర శక్తులకు మద్దతు ఇవ్వదండి. మా భారతీయ జనతా పార్టీ చరిత్ర కావచ్చు, ఎప్పుడైతే జనసంఘ్ 1951 పెట్టినప్పుడు కావచ్చు, 1980లో ఎప్పుడైతే మా అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు ఎప్పుడైతే పార్టీని పెట్టారో, ఎప్పుడు కూడా దేశ ఐక్యత, దేశం అంతా ఒకటిగా ఉండాలి, అఖండ భారత్ ఎప్పుడు వెలగాలి అనే కోరికతో పెట్టిన పార్టీ తప్ప ఏదో విచ్ఛిన్నకర శక్తులకు కాంగ్రెస్ కాదు. ఎవరైతే అమృత్ సింగ్ ఎవరికి ఇచ్చారు, రెండోది అక్కడ షేక్ రషీద్ అని వాడికి ఇచ్చారు బారాముల్లాలో, అట్లాంటి పని కాంగ్రెస్ చేస్తుంది. దేశద్రోహ పార్టీ, దేశాన్ని విచ్ఛిన్నం చేసే పార్టీ, దేశాన్ని తగలబెట్టిన పార్టీ, దేశాన్ని సర్వనాశనం చేసే పార్టీ, దేశంలో ఎల్టీటీని, ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని వెంచి పోషించిన పార్టీ చరిత్ర రుజువు. దానికి మీ పత్రికా విలేకరులు, మీ మీడియా మిత్రులే సాక్ష్యం. ఈ దేశాన్ని ఉగ్రవాదం పెంచిన పార్టీ ఒకటే కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఎన్నటికీ అట్లాంటి పనులు చేయదు. ఒకటే భారతీయ జనతా పార్టీ చెప్పిందంటే, దేశం ఐక్యతగా ఉండాలా. అక్కడున్న కశ్మీర్లో యువకులు
నిరంతరం ఉగ్రవాద చర్యలపై బలైపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల రోదన చూడలేక మేము ఒక బలమైన చర్యలు తీసుకున్నాం. ఆ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కూడా ఐస్లో ఆడుకుంటేట్లు మేము అక్కడ అవతారాన్ని క్రియేట్ చేసాం. ఇది భారతదేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గమనించాలా. లేకపోతే రాహుల్ గాంధీ కాశ్మీర్ పోదామంటే గజ అనికిన రోజులు ఇప్పుడు పోయి మంచిగా ప్రియాంక గాంధీ దారితో మంచిగా ఐస్ ఆటలు ఆడుకుంటున్నారు. అది భారతీయ జనతా పార్టీ చరిత్ర, ఘనత. తెలుగు అంటే తెలంగాణ కావండి, ఏపీ నుంచి కానివ్వండి, తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నవారు అక్కడికి వెళ్ళి కూడా విజయకేతనం అనేది ఎగరేస్తున్నారు ఇన్ఛార్జీలు కూడా. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కావట్లేదు? వాళ్ళ పాచికలు ఇక్కడ వారట్లేదా? ఇప్పుడు ఎందుకు సాధ్యం కావట్లేదు? మేము ఆల్రెడీ 36% ఓట్లు తెచ్చుకున్నాం. మొత్తానికి 16 సీట్లలో 8 సీట్లు సాధించినాం, పార్లమెంట్ సీట్లు. అరే ఒక క్రికెట్ మ్యాచ్లో ఒక మ్యాచ్ ఓడిపోతామండి, ఇంకొక మ్యాచ్లో సెంచరీ కొట్టామా లేదా? అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిగా క్యాచ్ మిస్ అయింది. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో పార్టీ పుంజుకుంది, నాయకత్వం పుంజుకుంది. ఆ నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 8 సీట్లు సాధించాము. ఆంధ్రలో కూడా ఎప్పుడు ఊహించని సంఘటనలు జరిగినాయండి. ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రివర్గ స్థానం కావచ్చు, ఏదైతే భారతీయ జనతా పార్టీ అలయన్స్ ఉన్న ప్రభుత్వమే ఈరోజు ఒక మెజార్టీ స్థానం సంపాదించి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పడింది. ఎగ్జిట్ పోల్స్ మీద ఒక్క మాట చెప్పండి, ప్రజలకు ఏం చెప్తారు అసలు? ఎగ్జిట్ పోల్స్ గందరగోళం ఉంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకి. గందరగోళం ఏం లేదండి. విదేశీ నిధులతో నడిచే ఛానళ్ళని నమ్మకండి. ఏదైతే స్వదేశీయులు, నిజమైన భారతీయులు, భారతదేశ మంచి కోరుకునే ఛానల్స్ ఏవైతున్నాయో ఆ ఛానల్స్లో ఒపీనియన్ పోల్స్ అన్నీ కరెక్ట్ వచ్చినాయి, వీటిని నమ్మండి. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కూడా స్పందిస్తూ ఏవైతే విదేశీ పెట్టుబడులు ఉన్నాయో ఆ ఛానళ్ళకు సంబంధించి అటువంటి వాటిలోనే ఇవి అనేటివి కూడా ఎగ్జిట్ పోల్స్ అనేది ఇచ్చారు. దేశీయ డబ్బులతో నడుస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కరెక్టే పోల్స్ ఇచ్చారు. అక్కడ ఎగ్జిట్ పోల్స్ అనేటివి కూడా అదే విధంగా ఒకవైపు కూడా ఫలితాలు వచ్చాయంటూనే, మరొక పక్క అటు బీజేపీ జమ్మూ కాశ్మీర్లకు సంబంధించి దాదాపు విజయ అవకాశాలకు కూడా చేరుకుంది. అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు కూడా ప్రయత్నిస్తుంది. ఇక్కడ నుంచి తెలుగువారైనటువంటి కిషన్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మెరుగైనటువంటి ఫలితాలు కూడా సాధించి రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని సాధిస్తామంటే, మరొక పక్క హర్యానాకు సంబంధించి మాత్రం అనూహ్యమైన విజయం. 3వసారి కాదు 30వసారి అయినా సరే అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుంది, రావడం ఖాయం అంటూ కూడా ఒకవైపు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.